ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులలో యోహానుకు మాత్రమే ఒక విశిష్టత ఉంది. ఆయన రొమ్మున ఆనుకొనెను అని, యేసు ప్రేమించిన శిష్యుడు అని. అందరూ విడిచి వెళ్ళిపోయారు, కానీ యోహాను వెళ్ళలేదు. ఆయనను వెంబడించిన స్త్రీలతోనే అక్కడే ఉన్నాడు. ప్రభువు యొక్క హృదయ స్పందనను విన్నాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ఎక్కడున్నావు? నీకు యోగ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన స్థలం ఏమిటి అంటే ఆయన రొమ్మున ఆనుకోవడమే. యేసు ప్రేమలో విశ్రాంతి ఉందని నమ్మాడు. యేసు ప్రేమలో భద్రత, భరోసా ఉందని నమ్మాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువాని విడిచి వెళ్ళలేకపోయాడు. మరి నీవైతే పారిపోతావు, నిలవబడతావా? ఆలోచించు. ఆయనలో నిలిచి ఉంటే, ఆయన యందు నమ్మకం కలిగి ఉంటే ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారుగా ఉంటాం. యేసయ్యను సంతోషపెట్టేవారంగా జీవిస్తాం. ఒక్క మాట, నిన్ను బట్టి ఆయన నామం అవమానపరచబడుతుందా లేక గణపరచబడుతుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతున్నాడేమో. ఇకనైనా మార్పు కలిగి జీవించు. ఆయన రెక్కల నీడలో క్షేమం, భద్రత ఉంది. రా ఆయన దగ్గరకు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. నా కోసం కాదా తండ్రితో పరమందు ఉండవలసినటువంటి ఆయన ఈ భూమి మీద ఏ యోగ్యత ఉన్నదని రావలసి వచ్చింది నీకోసం? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి ఆలోచించు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.